ఈరోజైతే మన గార్డెన్లో మనం కోసిన కూరగాయలండి. టమాటాలు, వంకాయలు, కొంచెం కరివేపాకు, ఫ్లవర్స్ అయితే కొంచెం ఎక్కువే కోసాను. కొంచెం పుదీనా, పచ్చిమిర్చి. ఈరోజైతే మన గార్డెన్లో ఈ కూరగాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే పూలు తెంపుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలి. కొత్త సంవత్సరంలో మంచి మంచి హార్వెస్ట్లు చేసుకుంటూ మంచి మంచి వంటలు చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయండి. అవన్నీ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూ కోసేసుకుందాం. ముందైతే ఫ్లవర్స్ తెంపుకుందాం. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి మంచు అయితే విపరీతమైన మంచు కురుస్తుందండి. అయినా కూడా మన ఫ్లవర్స్ అయితే మాత్రం బ్లాక్ కలర్లోకి అయితే మారట్లేదు. ఎందుకనో బాగానే ఉన్నాయి. ఇవి ఎల్లో ఫ్లవర్స్. ఇదొక ఎల్లో అండి, గడప ఎల్లోనో ఏదో అంటారు దీన్ని. గడప పసుపు ఎల్లోనో. ఫ్లవర్స్ అయితే కోస్తుంటే అస్సలు కొయ్యటానికి ప్రాణం రావట్లేదండి. ఫ్లవర్ చెట్టు మీద నుంచి అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం ఎందుకు అస్సలు కొయ్య బుద్ధి ఏదండి తొందరగా. కానీ వాడిపోతాయి చెట్టు మీద ఉంటే. కానీ చెట్టు మీద ఉంటేనే అందంగా ఉంటాయి అవి. ఈ కలర్ అయితే మరీ తిక్కు కలరు, తిక్కు మెరూను. ఇదొక ఎల్లో, లైట్, కొంచెం లైటు. మనకి శీతాకాలం అండి, మనం వాటర్ చేసుకునేటప్పుడు కూడా ఫ్లవర్స్ కానీ కూరగాయలకు కానీ చెట్లకు కానీ కొంచెం అప్పటికప్పుడు మనం బకెట్లలో పట్టేసి ఉంచి ఆ కూల్ వాటర్ పోసే కంటే మనం మోటార్ వేసాక పడతాం చూడండి నీళ్ళు, అప్పుడు వేడిగా ఉంటాయి నీళ్ళు. అవి కనుక మన చెట్లకు పోస్తే ఈ శీతాకాలం చాలా మంచిదండి. చెట్లకు కూడా మనుషులకే కదా అవి కూడా కొంచెం హీట్ జనరేట్ అయ్యేది, ఆవపిండి అట్లాంటి ఏ అయితే హీట్ జనరేట్ అవుతాయో అవి కానీ కొంచెం కొంచెం ఇస్తుంటే చెట్లకు చాలా మంచిదండి ఈ వింటర్ సీజన్లో. ఇక్కడైతే కొన్ని వంకాయలండి, ఆడుకొని కోసుకుందాం. మనకి ఈరోజు సరిపోని కోసుకుందాం అనుకొని నేను ఇప్పుడే వచ్చాను వాటర్ చేయటానికి. ఇంకా కోసుకొని వెళ్దామని చెప్పేసి మా విజయ ఏమో గుడుస్తుందటు, నేనేం కాయలు కోసేసుకుంటున్నా. వంకాయలండి ఇవి, ఏదో లేతగా సన్నగా భలేగా ఉన్నాయి ఈ వంకాయలు. ఈ పాడుగాని ఈ పిచ్చి వంకాయలండి ఇవి, తెల్లంగా అస్సలు టేస్ట్ ఉండవు. ఈ చెట్టు తీద్దామంటేనే ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది, తీయబుద్ధి వేయట్లేదు. పిందెలు పడ్డ తెల్లారి 2-3 రోజులు కానీ తెల్లంగా అవుతున్నాయి. ఈ నిత్తి ఎక్కువ ఉంటుందండి వాటిల్లో. నాకేం అంత మంచిగా అనిపించలేదు. ఇంకా ఈ సీజన్లో కొన్ని చెట్లు కూడా చాలా వరకు అయిపోయినాయి, తీసేయాలి. ఇవన్నీ పచ్చిమిర్చీలు కూడా చాలా వరకు ఎర్రబడిపోయినాయి మొత్తం. ఇంక ఇవన్నీ కోసా చూపిస్తాను. అన్నీ కోసి కట్ చేసేస్తానండి, ఉన్న కాడికి కోసేసి మొత్తం. ఇక్కడైతే కొంచెం కరివేపాకు ఉంది, అది కట్ చేసుకుందాం మన కర్రీకి సరిపోను. ఇప్పుడు అంత ఆకులు రాలిపోయే సీజన్ అండి, అందుకని చెట్లు అంత హెల్దీగా ఉండవంటాయి ఈ శీతాకాలంలో. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, దీనికి ఎక్కువ బండలేదన్నీ, కాకపోతే పచ్చిమిర్చిలు కోసేస్తేనే మళ్ళీ కొత్త చిగురు ఏమన్నా వస్తుందేమో చూద్దాం. పచ్చిమిరపకాయలు అయితే నాకైతే ఎప్పుడు రాలేదండి. ఈ సంవత్సరం కొంచెం వచ్చినాయి అనుకోవాలి, గ్రేటు. ఈ సంవత్సరం వంకాయలు బీరకాయలు రాలేదనుకుంటే పచ్చిమిర్చి వచ్చినాయి బాగా, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయటానికి అన్నట్టు. ఒక సీజన్ అండి, గార్డెన్ అంటే అంత తేలికేం కాదండి. మనం అనుకున్నంత ఎంత కష్టం ఉంటుంది. కాసినప్పుడేం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అబ్బా అని. కాయినప్పుడైతే అబ్బా ఇంత పని చేస్తున్నా ఏంటి, అసలు కొంచెం కూడా రావట్లేదు అనిపిస్తుంది. కష్టమైన నష్టమైన రెండు సేమ్ తీసుకోవాలండి, అప్పుడే మనం చేయగలుగుతాం గార్డెనింగ్. మనం ఎప్పుడు చేసినట్టు చేస్తాం, కానీ ఒక్కోసారి ఎందుకో అసలు కాయవు. కాకరకాయలు కూడా అసలు పైన ఏమో కోతులు తింటున్నాయి, ఇంకా కింద ఏముంటాయి కొన్ని. పుదీనా అండి, ఇక్కడ పుదీనాను మొత్తం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఎప్పుడు మనకి ఇలా గ్రీనరీగా ఉంటుందండి పుదీనా మాత్రం. దాన్ని మనం అలాగే ఉంచేసామనుకోండి, ఇక ఇట్లా తీగలు సాగిపోతుంది, మంచిగా ఉంటుంది హెల్దీగా. మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే అలా కొంచెం కనుక అట్లా కోసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు. ఇక్కడైతే కొన్ని టమాటాలు ఉన్నాయండి. ఈ టమాటాలు అవన్నీ మనకి అవసరం అయినప్పుడు కోసేస్తూ ఉంటాం. ఈరోజు కొన్నే కోస్తున్నానండి, ఇంకా కొన్ని
కాలీఫ్లవర్ చిక్కుడుకాయలు అవి ఉన్నాయి. ఇప్పుడైతే కొయ్యట్లేదు, నెక్స్ట్ వీడియోలో వస్తాను అవి. అసలు అందరూ చెప్తున్నారు లెంత్ వద్దని. నాకేమో ఇట్లా కోస్తాం ఎందుకో ఊరికే అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను కూడా ఇంకా తగ్గించుకుందామని డిసైడ్ అయ్యానండి గట్టిగా. అందుకని చెప్పేసి కొంచెం కోసి చిన్న వీడియోలో పెడదాం. మనోళ్ళు కూడా చాలామంది సలహాలు ఇచ్చారు. అలాగే ఒకటే వీడియోని 2 టైమ్స్ పెట్టండి, అంతంత లెంతీ అయితే ఎవరు చూడరు. కానీ ఇది కూడా ఎవరు చూస్తున్నారులే అండి, కానీ చూద్దాం అది కూడా. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.